నాగార్జున గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన నిన్ననే వినుంటారు. మళ్ళీ ఒకసారి ప్రజలందరూ వినాలని మళ్ళీ ఒకసారి ప్లే చేయడం జరిగింది. మీ అనుభవంలో కానీ లేకపోతే ఎప్పుడైనా ఏదైనా పుస్తకాల్లో కానీ ఎక్కడైనా వీడియోల్లో కానీ ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా, ఒక దేశానికి ప్రధాని అయినా లేకపోతే అధ్యక్షుడైనా, రైతైనా మీరు కష్టాలు పడండి, మీ కష్టాలు మీరు పడండి, నేనేం చేయలేను, తల్లులు మీ ఇబ్బందులు మీరు పడండి, నేనేం చేయలేను నాయకుడు ప్రపంచం మొత్తం మీద, ఒకవేళ ఏ ఇథియోపియానో ఏ సోమాలియానో, అంతకుముందు వీళ్ళు శ్రీలంక అన్నారు కదా, ఆ శ్రీలంక లాంటి దేశాల్లో తప్ప ఎవరైనా మాట్లాడుంటారా ఇలాంటి మాటలు? ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణమేనా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలండి. నమస్తే. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేనే అవస్థలు పడతాను, లేకపోతే రైతులు అవస్థ పడాలి. అవును, దురదృష్టవశాత్తు నాకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు అని చెప్పాడు. అంటే పాపం రైతులు అవస్థ పడాలని. దురదృష్టవశాత్తు రైతులకి ఫ్లెక్సిబిలిటీ ఉందని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయలేం. సరే, సూపర్ 6 హామీలు వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక 9 నెలల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన రోజు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండరన్న రోజు నేను చాలా బాధపడ్డానండి. కానీ 9 నెలలు దాటిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో ప్రస్తుతానికి 9 నెలలు అయింది, మిగతా నెలలో కూడా పూర్తయినప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఎవరెవరికి ఎంతెంత ఉంటుందో ఆ ఫ్లెక్సిబిలిటీ చూపించడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉంటారని చెప్తున్నారు. ఒకటి, సూపర్ 6 హామీలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇచ్చారంటే మే 29, 2023 తేదీని ఇచ్చారండి. మళ్ళీ చెబుతున్నా, మే 29, 2023. అంటే దానికి ముందు వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చెప్తామేనండి. ఏప్రిల్ 5, 2022, అంటే ఒక సంవత్సరంకి ముందే మరో శ్రీలంకగా రాష్ట్రం, శ్రీలంక ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో, మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరం, శ్రీలంక కంటే 9 రెట్లు అప్పు, అప్పులతో ఆంధ్రరత్న, రాష్ట్రం రుణం 11 లక్షల కోట్లు, రాష్ట్రం అప్పులు 12,50,000 కోట్లు, 12,50,000 కోట్లు. ఇవన్నీ చెప్పిన తరువాతనే మే 29, 2023 సూపర్ 6 హామీ ఇచ్చారండి. కొంచెం వినపడాలని కొంచెం పెద్దది తీసుకొచ్చాను, తప్పుగా అనుకోకండి, కొంత పెద్ద పేపర్ తీసుకొచ్చాను. ఇదిగోండి, కనపడుతుందా సార్? భవితకు భరోసా. ఈ సూపర్ 6 బాగా పెద్దది తీసుకొచ్చాను సార్, కనపడదేమో పెద్దలు కానీ పెద్దది తీసుకొచ్చాను. దీంట్లో ఈ పెద్ద మనుషులు ఏం చెప్తున్నారంటే, ఇదిగో సూపర్ 6 హామీలు, ఇలా సూపర్ 6 హామీల పైన పాపం చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారండి చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నారంటే, ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకి నెలకు 1,500 ఇస్తానన్నారండి. అంటే సంవత్సరానికి 37,313 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుందండి, ఇచ్చేస్తా అన్నారు. 2, తల్లికి వందనం పేరుతో వెళ్ళే ప్రతి విద్యార్థికి, అంటే 85 లక్షల మంది విద్యార్థులకు 12,450 కోట్ల రూపాయలు ఇస్తా అన్నారండి సంవత్సరానికి. తరువాత ఇది చాలా ఇంట్రెస్టింగ్, చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టమట. చంద్రబాబు నాయుడు గారి తల్లి కట్ల పొయ్యి మీద వండుతున్నప్పుడు ఆ పొగ ఆవిడిని ఇబ్బంది పెడుతుందని ఆవిడ చలించిపోయి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కట్ల పొయ్యే ఉండకూడదు అని ఆయన ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా అంటే 4,634 కోట్ల రూపాయలు సంవత్సరంగా అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు 895 కోట్ల రూపాయలు ప్రకటించారు ఈ సంవత్సరం. దాంట్లో 50% కూడా ఇంకా జమ అవ్వలేదు, అది వాళ్ళు చెప్పిన దాంట్లో జరిగిపోతుంది. ఆ తర్వాత యోగలంకి 7,200 కోట్ల రూపాయలు కావాలి, రైతన్న భరోసాకి 10,706 కోట్ల రూపాయలు రావాలి. రమారమి చూసుకుంటే 75,000 కోట్ల రూపాయలు ఓన్లీ సూపర్ 6 హామీలకే కావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. ఈరోజు పేపర్ చూస్తే జగన్ చేసిన ఆర్థిక అరాచకం ఇది. అంటే 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసింది అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు అసలు ఒకసారి సబ్జెక్ట్ చూద్దామండి. ఇది 2024-25 మినిస్టర్ గారు పయ్యవల కేశవ్ సార్, తెలుగుదేశం పార్టీ మంత్రే కదా, అవును, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. బొగ్గన రాజేంద్రనాథ్ గారిది కాదు, అందుకే ఇంకోసారి జూమ్ చేయండి. దీంట్లో ఒకసారి పేజ్ నెంబర్ 14కి వెళ్తే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఉంటుందండి.
పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్లో 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారి చివరి ఆర్థిక పాలనా సంవత్సరంలో మిగిలినటువంటి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ 4,91,734 కోట్ల రూపాయలు అప్పు అని చెప్పారు. నేను చెప్పలేదు సార్, పయ్యావుల కేశవులు గారు చెప్పారు. 14 లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు తెలిసి సూపర్ 6 హామీలు ఇచ్చారే. మీ హయాంలో మొన్న నవంబర్లో 4,91,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి పబ్లిక్ డెట్ అని చెప్పి ఇచ్చినటువంటి బడ్జెట్ ఇన్ బ్రీఫ్ వాల్యూమ్ 6లో పయ్యావుల కేశవ్ గారు ఇచ్చిన లెక్క. దీంతో పాటు కాగ్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చా, ఎందుకు ఊరికే సమస్యని. ఇది కాగ్ రిపోర్టు. కాగ్ రిపోర్ట్లో కూడా ఇదిగోండి 2019-20 నుంచి ప్రతి సంవత్సరం ఎంత లయబిలిటీస్ పెరిగినాయో చూసి క్లియర్ కట్గా ఇచ్చింది. 4,86,151. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి పబ్లిక్ డెట్. ఇది కాగ్ రిపోర్ట్ 2023-24 అకౌంట్స్ ఎట్ ఏ గ్లాన్స్. ఈరోజు నేను చాలా స్పష్టంగా అడుగుతున్నానండి, మీరు అన్నటువంటి 14 లక్షల కోట్ల రూపాయల అప్పు లేదు, మీరు చెప్పినటువంటి రాజకీయ ఉగ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం లేదు, మీరు చెబుతున్నట్లు మిగతా రకాలటువంటి ఏమీ సదుపాయాలు లేవు. ఎందుకు సార్ ఈ 75,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూపర్ 6 హామీల కోసం మీరు ఎందుకు వారికి డబ్బులు బటన్ నొక్కలేకపోయారు? అసలు బటన్ నొక్కడం ఏముంది, మూలనున్న ముసలాం కూడా నొక్కిద్ది, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నొక్కాలా అని అడిగారు. మీరు చెప్తున్నటువంటి అప్పులు లేవు, మీరు సంపద సృష్టిస్తారు. జస్ట్ మేము ఎక్కడండి 4 లక్షల కోట్ల రూపాయలే కదా బటన్ నొక్కింది. మిమ్మల్ని ఏమడుగుతున్నాం, సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు సూపర్ 6 హామీలే. తర్వాత షణ్ముఖ వ్యూహం ఉంది, అంటే జనసేన పార్టీ వాళ్ళది. ఇంకా మేనిఫెస్టోలో చాలా ఉంటాయి కదా, సూపర్ 6 కాకుండా మేనిఫెస్టోలో 100 హామీలు వరకు ఉన్నట్టున్నాయి. మేము సూపర్ 6 హామీలకు 75,000 కోట్ల రూపాయలు చాలా ఉన్నాయి కదా, 75,000 కోట్ల రూపాయలు ఇవ్వమని అడగడుగుతుంటే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. దీంతో పాటు సార్ మీరు ఇంకొకటి, నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్ చూసారా అండి? చూసా. నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రెజెంటేషన్లో స్లైడ్ నెంబర్ 14కి వెళ్ళండి అండి. స్లైడ్ నెంబర్ 14. నాకెందుకో అధికారులు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా మభ్య పెడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తప్పుదోవ పట్టిస్తున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు వెనకాల ప్రభుత్వంలోనే ఏమైనా కుట్ర జరుగుతుందా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. స్లైడ్ నెంబర్ 14కి వెళ్ళండి అండి. స్లైడ్ నెంబర్ 14లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్లైడ్లో 2019 నుంచి 14 దాకా గవర్నమెంట్ డెట్ 3,06,606 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి స్లైడ్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో 3,06,606 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారు అని చెప్పి ఇదే స్లైడ్లో వేశారు. అసలు 14 లక్షల కోట్ల రూపాయలు లెక్కే ఉంది. దాంతోపాటు మరొకటి చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు చెప్తున్నారో అర్థం కావట్లా. ఆర్థిక ఉగ్రవాదం జరిగిపోతుంది, రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, రాష్ట్రానికి సొంత ఆదాయం తగ్గిపోయింది అని అంటున్నారు సార్. సరే నిజమేనేమో కాదు చూస్తున్నా. ఇది 2019 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్టు. ఆ కాగ్ రిపోర్ట్ లెక్క ఏంటంటే 2014-15లో అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయం 42,618 కోట్లు. ఆయన దిగిపోయే నాటికి అంటే 2018-19కి ఆ ఆదాయం 58,031 కోట్లకు పెరిగింది. అంటే 15,413 కోట్ల రూపాయలకు పెరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇదే కదా సంపద సృష్టించడం అని చెప్తున్నారు. వాస్తవమే 15,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందిగా, నిజమే కదా అనుకున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇచ్చినటువంటి కాగ్ రిపోర్టు. యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 58,081 కోట్లు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి 85,978 కోట్ల రూపాయలకి రాష్ట్ర సొంత ఆదాయం పెరిగింది. ఎంతండి? 85,978 కోట్ల రూపాయలు. అంటే 27,947 కోట్ల రూపాయల
ఆదాయం రాష్ట్ర సొంత ఆదాయం అంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటి పెరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాగ్ రిపోర్ట్లో చెప్పింది. ఇది చంద్రబాబు నాయుడు గారి కాగ్ రిపోర్టు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్. మీకు ఎక్కడ సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది కదా. ఈ విషయం ప్రజలకు అర్థం కాదు. నేను చెప్పినా కూడా ప్రజలకు అర్థం కాదు. ఈ జిఎస్డిపి గ్రోత్ రేట్ అంటాడు కాదు, ఇప్పుడు ఏదో ఇదేదో వృద్ధి రేటు 15% వస్తే ఇస్తారు, ఏదో 2-3 నెంబర్లు చెప్తారు. ఆ నెంబర్లు చెప్పి రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని చెప్తున్నారు. ఆ వృద్ధి రేటు 15%. సార్ ఇంకొకటి చెప్తాను సార్. ఆ వృద్ధి రేటు చంద్రబాబు మొన్న నవంబర్లో సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ అయిందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చివరి సంవత్సరం యొక్క సోషియో ఎకనామిక్ సర్వే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది మొన్న నవంబర్లో. దాంట్లో 37వ పేజీకి వెళ్ళండి అండి. 37వ పేజీ. ఈ 37వ పేజీలో గడిచిన 10 ఏళ్లలో అంటే 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన కాడి నుంచి మొన్న 2024 దాకా 10 ఏళ్లలో రాష్ట్రం యొక్క గ్రోత్ రేట్ జిఎస్డిపి వాల్యూ ఏదో చెప్పారు. దాన్ని ఇండియాకి కంపేర్ చేశారు నేషనల్ లెవెల్కి. టాపెస్ట్ గ్రోత్ రేట్ ఎప్పుడు వచ్చిందంటే 17.36 జిఎస్డిపి గ్రోత్ రేటు టాప్ ఒక ఇయర్. ఆ ఇయర్ ఎవరి హయాంలో అంటే 2021-22. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిఎస్డిపి టాప్ ఆయన దాంట్లోనే వచ్చింది. దీంతో పాటు ఇది కూడా ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మీ ఆదాయం, నా ఆదాయం, ఆటో నడుపుకునేవాడు ఆదాయం, చిల్లర కొట్టుకునే ఆదాయం ఎట్లా అయితే తగ్గిందో రాష్ట్రం యొక్క ఆదాయం కూడా తగ్గింది. ఆ ఇయర్ చూద్దాం. ఆ ఇయర్ అంటే 2020-21 యొక్క ఆదాయం ఆల్ ఇండియా గ్రోత్ రేటు కరెంట్ ప్రైస్ లో -1.2 ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు 5.70 ఉంది. అంటే పాజిటివ్ గ్రోత్ రేట్ ఉంది. కాన్స్టాంట్ ప్రైజెస్ లో ఆల్ ఇండియా గ్రోత్ రేటు నెగిటివ్ -5.8 ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటు పాజిటివ్ 1.52% ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు మన ముందు సోషియో ఎకనామిక్ సర్వే కానీ, కాగ్ రిపోర్ట్ కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి బడ్జెట్ కానీ, చూపిస్తున్నటువంటి కాగ్ రిపోర్ట్ లో కానీ స్పష్టంగా ప్రతి పేజీలోను ప్రతి పేపర్లోను నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకొస్తారు. ఇంకా నిజంగా ఆదాయం ఉండి సార్ ఆగండి దురదృష్టవశాత్తు నిజంగా ఆదాయం ఉండి నిజంగా మంచి గ్రోత్ రేట్ ఉండి జిఎస్డిపి బాగుండి ఇవన్నీ బాగుండి ఎందుకు ఇవ్వరు? అన్ని బాగుంటే ఇస్తానంటున్నారు కదా ఆయన. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి పేదలకు సహాయం చేయాలంటే మనీ ముఖ్యం కాదండి, ముందు మనసు ముఖ్యం. మనసు బాగుంటే మనసుంటే మార్గం ఉంటుంది అని పెద్దలు చెప్పినట్లు అటువంటి మనసు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఉందో లేదో చూద్దాం. దాంతో పాటు అండి వారు చెప్పినటువంటి దాంట్లో కాపీ మీకు పంపిస్తాను. 2014 నుంచి 15 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13వ స్థానంలో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 13 స్థానంలోనే ఉన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరం అంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో FHA ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ స్కోరు ఆంధ్రప్రదేశ్ది 31.7%, 13వ ప్లేస్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 27.7% లో 13వ ప్లేసే ఉంది. వేరియేషన్ అనేది వెరీ లిటిల్ బిట్ వేరియేషన్ అంతే ఉంది, ఒక 4% వేరియేషన్ డిఫరెన్స్ ఉంది. అది కూడా ఎక్కడ ఉంది మనకి కోవిడ్ కష్టకాలంలో మనకి ఒక 0.75% అదనంగా అప్పు తీసుకొచ్చేటువంటి వెసులుబాటు కేంద్ర ప్రభుత్వంకి వచ్చింది కాబట్టి ఆ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో కొంత చేంజెస్ వచ్చింది. అంతేగాని పెద్ద మార్పులు చేర్పులు లేవు. నేను ఒకటే స్పష్టంగా అడుగుతున్నాను, 9 నెలలు పూర్తయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనిలోనే ఉన్నారు. వచ్చే బడ్జెట్ లో అయినా మొదటి బడ్జెట్ పూర్తయిపోయింది, మొత్తం 5 బడ్జెట్లు పెట్టే అవకాశం మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. ఒక బడ్జెట్ అయిపోయింది మీది, రేపు మార్చిలో మీరు బడ్జెట్ పెట్టుకోబోతున్నారు, 2వ బడ్జెట్. ఈ 2వ బడ్జెట్ లో కూడా మీ మేనిఫెస్టోను అమలు చేయాలి అంటే 1,25,000 కోట్ల రూపాయల బడ్జెట్ మీ మేనిఫెస్టోకి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము అడుగుతుందంటే మార్చిలో మీరు బడ్జెట్ పెడతారు కదా, ఏప్రిల్ 1వ తేదీ చంద్రబాబు నాయుడు గారు, ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కాబట్టి మీ పుట్టినరోజు వేడుకలకు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయల చొప్పున
సంవత్సరానికి 18,000 రూపాయలు చెప్పున 34,570 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు బటన్ ఏ రోజు ఎప్పుడు నొక్కుతారు? రైట్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన జన్మదినం ఏప్రిల్ 20వ తేదీ కాబట్టి ఆ రోజు నొక్కినా మాకేం అభ్యంతరం లేదు. రైట్. సార్ నిజంగా ఓపెన్ గా చెప్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నా. మీరు వీరందరికీ 75,330 కోట్ల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద బటన్ నొక్కండి. 12,450 కోట్ల రూపాయలు తల్లికి వందనం కోసం బటన్ నొక్కండి. 4,634 కోట్ల రూపాయలు 3 గ్యాసులకి బటన్ నొక్కండి. నిరుద్యోగ భృతి కింద 7,200 కోట్ల రూపాయలు మీరు కూడా బటన్ నొక్కండి. అదేవిధంగా రైతుకు వందనం 10,706 కోట్ల రూపాయలు ఏప్రిల్ 20, 2025 అంటే మరొక 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలో సందర్భంగా మొత్తం 75,000 కోట్ల రూపాయల బటన్ చంద్రబాబు నాయుడు గారు నొక్కుతారని మేము ఆశిస్తున్నాం, నొక్కాలని కోరుకుంటున్నాం, నొక్కాలని డిమాండ్ చేస్తున్నాం.